గారు చెప్పండి. అదే ధనకారణి కోసం ధనకారణిలోని కరదూషణలో 14,000 మంది సైన్యాన్ని పట్టుకొచ్చి తో కలిపి శ్రీరాముని లక్ష్మణ్ని సంప్రదిందామని చెప్పి వాళ్ళు బయలుదేరుతారు. ఈలోపు లక్ష్మణ్ అంటాడు, అన్నయ్య మనం శూర్పణఖ ముక్కు చెవుల కోసం వాళ్ళ కొడుకుని సంహరించాం. వాళ్ళ కొడుకుని సంహరించిన తర్వాత వాళ్ళు ఒకవేళ మన పగబట్టచ్చు కదా అంటే శ్రీరాముడు అంటాడు, నేను అనుకున్న దాని ప్రకారం ఈరోజు రాత్రిగా వాళ్ళు మన మీద దాడి చేయవచ్చు, కాబట్టి మనం సురక్షితమైన స్థానానికి వెళ్ళాలి అని చెప్పి శ్రీరాముడు లక్ష్మణుని తీసుకొని ఒక కొండ ఉంటే కొండని గుహలా చెక్కుతారనమాట. లోపలికి వెళ్ళడానికి దారి గుహలా చెక్కి రాత్రి అవుతుంది, రాత్రి వరకు చెక్కుతూనే ఉంటారు. రాత్రికి చెక్కేస్తారు. చెక్కేసరికి లక్ష్మణుడుని సీతని ఆ గుహలో ఉండమంటాడు శ్రీరాముడు. అంటే ఈలోపు కరదూషణలో వాళ్ళ సైన్యం 14,000 మంది సైన్యం కూడా వీళ్ళ మీద దాడ్యానికి వస్తారన్నమాట. వీళ్ళ గుహలో ఉంచి ఈ 14,000 మంది సైన్యాన్ని శ్రీరాముడు ఒక్కడే ఒంటరిగా మొత్తం అందరినీ సంహరించేస్తాడనమాట. ఆ రకంగా కరదూషణలో 14,000 మంది సైన్యం కూడా అక్కడ సంహరింపడతారు. ఆ తదుపరి రావణాసురుడు కూడా తదుపరి వస్తారనమాట. ప్రస్తుతానికి దండకారణ్యంలో 14,000 మంది కరదూషణలో శ్రీరాముడు ఆ విధంగా చంపుతారన్నమాట. సమాప్తం అవుతుంది అన్నమాట. జై శ్రీరామ్.